మరి ఈ కూడిక ఎక్కడ జరిగించాలన్నప్పుడు మేము ఆలోచిస్తున్నప్పుడు ఆంటీ కోయంబత్తూరు, నేను, పద్మక్క, అలాగే నెహమ్యా ప్రసాద్ గారు మేము వెళ్ళి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఎలాగైనా ఆంధ్రాలో ఇలాంటి ఒక మీటింగ్ అందరూ జరగాలని మరి చెప్పినప్పుడు ఎక్కడ అని నేను చాలా ఆలోచనలు వచ్చినాయి, కానీ నాకు మాత్రం బలంగా యనమల కుదురులో ఉన్న ఓసన్న చర్చి జరగాలి, రమేష్ అన్న కలవాలని వచ్చి పవన్ బ్రదర్ ద్వారా మాట్లాడి వచ్చి కలిసినప్పుడు ఒక తండ్రిలాగా అన్నలాగా మమ్మల్ని చేర్చుకొని ఎంతో ప్రేమతో మేము కలిసిన దగ్గర నుండి ఇప్పుడు వరకు చాలా శ్రమించి రాత్రి మేమే అన్నకన్నా ముందు వెళ్ళాం 3ంటికి 4 వరకు కూడా ఇక్కడ ఉండి ఏర్పాట్లన్నీ దైవజనులను ప్రేమించి రమేష్ అన్న గారి దగ్గరుండి మరి వారి బృందంతో మాకన్నా ఎక్కువగా అసలు ఏం లేదు, 75% ఒక 25% కూడా మేము కష్టపడలేదు ఈ మీటింగ్ గురించి. మరి ఒక నాకేదో తండ్రిలాగా అన్నలాగా మమ్మల్ని చేర్చుకున్నప్పుడు అయ్యగారి మీద ఉన్న ఆ ప్రేమను బట్టి మరి వారు చక్కగా సహకరించారు. వారిని బట్టి మినిస్ట్రీని బట్టి నేను ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో సహోదరి మరి కోరుకున్నట్లు ప్రార్థన కొన్ని శుభాలు చెప్పి వారు ప్రార్థన చేసి ముగించి ఆశీర్వాదం ఇస్తారు. మరి రాముడుపాలెం, కృష్ణా జిల్లా రాముడుపాలెంకు సంబంధించిన తెలుగువారు, మన ఆత్మీయ తండ్రి, మంచి వ్యాపారం చేసి 7 కెమికల్ టెక్నాలజీలు చేసి ఆయన ఎంతగానో ప్రజలను ఆశీర్వదించారు. మరి వారు అసలు వారి యొక్క జీవితం అనేది మనం ఆలోచించుకుంటే చిన్న గ్రామం నుండి ఇప్పటి వరకు మనం చూస్తే ఒక పరలోకమందున్న యేసయ్యలాగా ఆ తండ్రి ప్రేమను ప్రతి ఒక్కరికి కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి. నేను ఒక పేదవాడిని 2007లో ఒక పూరిపాకలో ఉంటే ఒక 4 అడుగులు కూడా ఎత్తు ఉండదండి నా మందిరం, 9 అడుగులు అడ్డం 20 అడుగులు. ఇలా వచ్చి 45 నిమిషాలు నా కోసం నిలబడి వాక్యం చెప్పి 50,000 రూపాయలు నా చేతికి ఇచ్చి దీని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తారని చెప్పినప్పుడు ఆయన నా జీవితంలో ఏది చెప్పారో అది 10వ తరగతి ఫెయిల్ అయిన నన్ను దేశాలు వెళ్తామంటే 15 దేశాలు తీసుకెళ్ళాడు. విశాల స్థలం అంటే ఎన్నో ఎకరాల భూమిని దేవుడు ఇచ్చాడు. అన్నిటికన్నా ఎక్కువగా నువ్వు ఒక ప్రవక్తగా నువ్వు వాడబడతావు అని చెప్పినప్పుడు అప్పటి నుంచి ఒక ప్రవక్త అభిషేకం వచ్చి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఇలాంటి ఘనమైన కార్యాలు చూడటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా ఆత్మీయ తండ్రి లేని ఒక జీవితాన్ని నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేను. అంత ఎవ్వరికి చూపని ఒక ప్రేమను ఇండియాలో మొట్టమొదటి ఆత్మీయ కుమారుడుగా నన్ను స్వీకరించి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అంతా అభాగ్యుడిని నా కోసం నా పేరు చెప్పి ప్రార్థన చేయటం అనేది చాలా నేను మరవలేనటువంటి అనుభవం. ఆయన లేకపోతే నేను ఊహించలేను. కానీ మరి అది ఎలా దేవుడు నడిపిస్తారో చాలామంది మనందరికీ పిల్లలకి తెలుసు. మరి ఓసన్న మినిస్ట్రీతో అయ్యగారికి చాలా అనుబంధం. ఏసన్న గారు బ్రతికున్నప్పుడు ఎంతో వారిని ప్రేమించేవారు. కోయంబత్తూరు ఏసన్న గారు వెళ్ళినప్పుడంతా డాడీ యారీ గోమ్స్ గారిని కలిసి ప్రార్థన చేసి రావటం జరిగేది. వారు బ్రతికున్న కాలంలో కూడా, అన్నగారు బ్రతికున్న కాలంలో వారు ఒకరొకరు మాట్లాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అంతా చాలా ప్రేమగా ఉండేవారు. మరి ఈ మినిస్ట్రీలో ఈ విధంగా ఇలాంటి ఒక కూడిక జరగటం చాలా సంతోషం. మరి ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారండి, పిలిచినా కానీ స్పందించని వారు ఉన్నారు. అయితే పిలవకుండానే ఇప్పుడు చెప్పిన గ్రీటింగ్ చెప్పిన అనేక మంది దైవజనులు స్పందించి ముందుగానే వారు రావటానికి ఇష్టపడి మరి మేము వెళ్ళి కలవపోయినా కానీ వారు వచ్చి ఎంతో ఈ కార్యాన్ని ఘనపరుస్తున్నారు. మరి దీంట్లో మరి ఓసన్న మినిస్ట్రీస్ అధినేత అయిన మరి అబ్రహాం అన్న గారు మరి ఎక్కువగా వారు చిన్న సేవకులుగా ఉన్న దగ్గర నుండి దైవజనులు ఏసన్న మన డాడీ యారీ గోమ్స్ గారి యొక్క ప్రసంగాలు వింటూ వారితో ప్రార్థన చేయించుకుంటూ ఉండేవారు. మరి వారు ఈ స్థాయిలో ఉండి ఈ కూడికి రావటం మనందరికీ చాలా ఆశీర్వాదం. మరి ఈ సమయంలో దేవుని సేవకులు పాస్టర్ అబ్రహాం గారిని ప్రేమతో చప్పులు కొట్టి మన మధ్యకు వారిని ఆహ్వానిద్దాం. వారు కొన్ని విషయాలు మనకి తెలియచేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియచేస్తున్నాను. దైవ సేవకులు, వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ వందనాలు.
అండ్ దైవజనులు హ్యారీ గమ్స్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారు విడిచి వెళ్ళిన సంఘానికి, వారి కుటుంబానికి, వాళ్ళ కుమార్తెకు నేను ప్రభు పేరట ఆదరణ తెలియచేస్తున్నాను. దేవుడు మరి ఆ తండ్రి కొనసాగించిన పరిచర్యను, ఆ పరంపరను కొనసాగించడానికి వారి ప్రియ కుమార్తెకు దేవుడు కృపనిచ్చి ఆశీర్వాదకరంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు హ్యారీ గమ్స్ గారు చాలా కాలం నుండి తెలుసు. నేను సేవ ప్రారంభ దినాల్లో ఆయా ప్రాంతాల్లో సభలు జరిగినప్పుడు నేను వెళ్ళి ఆ కూడికలో కూర్చొని దేవుని వాక్యాన్ని విన్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వారికి దైవజనులు ఏసన్న గారితో చక్కని అనుబంధం ఉండేది. ఇంత క్రితమే అన్న చెప్పారు, ఆశీర్వాదం అన్న చెప్పారు. ఏసన్న గారు కోయంబత్తూరు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెళ్ళి అయ్యగారిని కలిసేవారట. వారిద్దరికి శ్రేష్టమైన అనుబంధం ఉండేది. దైవజనులు ఏసన్న గారు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఒకసారి హ్యారీ గమ్స్ గారు మీటింగ్స్ కోసం విజయవాడ వచ్చారు. అప్పుడు నన్ను వచ్చి కలుస్తానని ఆశీర్వాదం అన్న చెప్తే, వారు కోటేశ్వరరావు అని మన బ్రదర్ ఉన్నారు గుంటూరులో, అన్నకి ఆ విషయం తెలియచేస్తే నాకు చెప్పారు, అన్న ఇట్లా అయ్యగారు వచ్చేసి మిమ్మల్ని ఒకసారి కలుస్తారంట అని చెప్పంటే, నేను ఆ పెద్ద ఆయన వచ్చి నన్ను కలవడం ఏంటి, నేనే వెళ్ళి అయ్యగారిని కలుస్తాను, అంత పెద్ద ఆయన నా దగ్గరికి రావడం ఏంటని చెప్పి వెంటనే అయ్యగారు విజయవాడలో హోటల్లో ఉంటే అప్పుడు నేను అయ్యగారిని కలవడానికి, అది మొట్టమొదటిసారి నేను ఆయన కలవడం. అంటే సభల్లో అక్కడిక్కడ పాలు పంపులు పొంది ఆయన వాక్యాన్ని నేను వినేవాడిని. మొట్టమొదటిసారి డైరెక్ట్గా వెళ్ళి అప్పుడు అయ్యగారిని కలవడం జరిగింది. ఆయన చాలా ప్రేమతో నన్ను హక్కును చేర్చుకొని నా కోసం ప్రార్థన చేశారు. అండ్ ఆయన ప్రార్థన చేసి నాకు కొన్ని అంటే అది సేవ ప్రారంభ దినాలు, దైవజనులు ఏసన్న గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన ప్రారంభ దినాలు, మాకు కూడా ఎన్నో కన్ఫ్యూషన్స్, కలవరాలు, భయాలు, బాధ్యత ఇవన్నీ ఉన్న సందర్భాలు. అప్పుడు నేను చాలా భయపడుతుండేవాడిని సేవా విషయాల్లో. ఎందుకంటే నాయకుడిని కోల్పోతే ఎలా ఉంటుందో బాధ, అది మేము రుచి చూసాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధ. మేము చాలా కలవరంలో, చాలా భయంలో, వేదనలో ఇలా ఉన్న సందర్భాలు దైవ సేవకులు నన్ను దగ్గర తీసుకొని నా కోసం ప్రార్థన చేసి ఆయన కొన్ని మంచి మాటలు నాకు చెప్పారు. అండ్ ప్రార్థన చేసి కొన్ని ప్రవచనాలు కూడా నాకు చెప్పడం జరిగింది. అవి ఇప్పటికీ నా గుండెలో నేను దాచుకున్నాను. అయ్యగారు ఏ మాటలు అయితే చెప్పారో, ఏ సమయం లోపల జరుగుతుందని టైం అండ్ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సరిగ్గా ఆయన చెప్పిన సమయాల్లోనే ఆ మాటలన్నీ నా జీవితంలో ప్రభు నెరవేరుస్తూ వచ్చారు. సో నా జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. అప్పటి నుండి నాకు అయ్యగారి మీద మరింత ప్రేమ, అభిమానం. ఎప్పుడొచ్చినా హ్యారీ గమ్స్ అయ్యగారు ఎప్పుడొచ్చినా ఈ పరిసర ప్రాంతంలో, ఆ తర్వాత గుంటూరులో కూడా ఒకసారి నేను కలిశాను. ఈ పరిసర ప్రాంతానికి ఎప్పుడొచ్చినా కూడా తప్పనిసరి ఫోన్ చేసి మాట్లాడడం కానీ అలా చేస్తుండేవారు. ప్రార్థనలో నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు అండ్ నన్ను ఎంతో ధైర్యపరిచేవారు. మరి ఇలాంటి ఒక మంచి దైవ సేవకుల్ని నేను ఎవరో వారికి వాస్తవంగా తెలీదు, కానీ వారు దైవజనులు ఏసన్న గారితో ఉన్న ఆ అనుబంధాన్ని బట్టి మన సంస్థను ప్రేమించి అండ్ నేనే వచ్చి కలుస్తానని వాళ్ళు నన్ను అడగడం నిజంగా ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా ప్రేమ, అభిమానాన్ని కనపరిచిన దైవజనులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మంచి ప్రార్థన పరుడైన, బైబిల్ ఒక మాట ఉంటుంది, సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పెనో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో అని సమూయేలు ప్రవక్తను గురించి చెప్పబడిన మాట. బహుగనుడైన సేవకుడని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. సమూయేలు లాంటి సేవకులకి సరిపోయిన వాళ్ళు హ్యారీ గమ్స్ గారు. బహుగనుడు, ఒక ఘనమైన సేవ. వాళ్ళ మాట కానీ, వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళ పద్ధతులన్నీ కూడా చూస్తే ఒక ఘనమైన సేవ. సేవ అనేది ఒక ఘనమైనది. సేవ అంటే కొంతమంది ఏదో చిన్న పనిలాగా, ఏదో తక్కువ పనిలాగా భావించేవాళ్ళు లేకపోలేదు. కానీ సేవ అంటే ఇంత ఘనంగా ఉంటుందని ఒక ఘనమైన సేవ చేసి ఒక ఘనుడైన సేవకుడిగా వారు కొనసాగించబడ్డారు. అండ్ ఆ దైవజనుడు చెప్పిన మాటలు, అంటే నేనే చెప్పిన కదా సాక్ష్యం, నా లైఫ్లో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ప్రభు నెరవేర్చారు. అలా కాకుండా నా జీవితంలోనే కాకుండా చాలామంది జీవితాలు ఆయన చెప్పిన ప్రవచనాత్మకమైన మాటలన్నీ కూడా నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. గొప్ప ప్రార్థన పరుడు, మోకాళ్ళ మీద ఉండి
గంటల కొద్దిగా ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనా పరుడు. అద్భుతమైన సేవను చేశారు. అనేకులకి మరి అనేక సంగతుల్ని, నడవవలసిన మార్గాన్ని, వెళ్ళవలసిన మార్గాన్ని బోధించి అపరూపమైన అద్భుతమైన సేవను దైవజనులు జరిగించారు. వారు లేకపోవడం నిజంగా మనందరికీ బాధాకరం. ఆదర్శవంతంగా అద్భుతంగా వారు సేవ చేసి ప్రభు సన్నిధికి వెళ్ళారు. జయ జీవితాన్ని జీవించి ప్రభు సన్నిధికి చేరుకున్నారు. మన కొంత ఇది బాధాకరంగా ఉన్నప్పటికీ వారి ఆత్మకు దేవుడు విశ్రాంతిని ప్రసాదించారు. రాత్రింబగళ్ళు మరి ఎంతో కష్టపడి మరి దేశమంతా తిరిగి అద్భుతమైన సేవను అందించారు. వారు మన దగ్గర లేకపోవడం మనకు బాధ అయినప్పటికీ దేవుడు వారికి విశ్రాంతిని ఇచ్చారు. జయించిన పరిశుద్ధులతో వెళ్ళి వారు చేరుకున్నారు. మరి విడిచి వెళ్ళిన సంఘాన్ని దేవుడు బలపరిచి మరి ఆ తండ్రి యొక్క పరంపరను కొనసాగించడానికి కుటుంబానికి దేవుడు కృపను అనుగ్రహించాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. వాస్తవంగా అయ్యగారు మహిమలో ప్రవేశించినప్పుడు నేను కోయంబత్తూరు వెళ్ళాలి, నేను అన్నీ కనుక్కున్నాను, ఆశీర్వాదం అని వెళ్ళడానికి ఆల్మోస్ట్ సిద్ధపడ్డాను. ఆ టైంలో నాకున్న టైట్ షెడ్యూల్ని బట్టి వెళ్ళలేకపోయి నేను చాలా బాధపడ్డాను. చాలా ట్రై చేశాను నేను ఆ టైంలో. అంటే నాకు ఆ రోజు ఒక ముఖ్యమైన పని ఉండి ముగించుకొని నేను హైదరాబాద్ వెళ్ళి అట్నుండి ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా ఎట్లా వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాను. నాకు వీలు పడలేదు. చాలా దిగులు పడ్డాను. నేను వెళ్ళలేకపోయాను కదా, అయ్యగారి గురించి వెళ్ళి 2 మాటలు చెప్పాలని నేను చాలా ట్రై చేశాను. నాకు వీలు పడలేదు. కానీ దేవుని ఉచితమైన కృప ఆ తర్వాత నాకు చెప్పారన్న ఇట్లా విజయవాడలో ప్రేయర్ పెట్టారంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇది దేవుని చిత్తం అనుకొని సరే నేను అక్కడికి వెళ్ళలేకపోయినా కనీసం ఈ కార్యక్రమాలను పాలు పంపులు పొందామని రావడానికి ప్రభు సహాయం చేశారు. సో పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది చాలా కఠినమైన సమయం, సిస్టర్ వాళ్ళకి కఠినమైన సమయం. ఈ కఠినమైన సమయంలో ప్రభు తోడుగా ఉండి నడిపించాలి, కృప తోడుగా ఉంచాలి. తండ్రి నాయకుడు లేకపోతే అది చాలా కష్టం, చాలా పోరాటాలు. ఈ సమయాల్లో దేవుడు సహోదరికి కానీ ఆ సంఘానికి కానీ ఆ పరిచర్య కానీ దేవుడు తోడుగా ఉండి నడిపించాలి. అండ్ అయ్యగారు చాలాసార్లు నన్ను కోయంబత్తూరు కూడా రమ్మన్నారు, ఒకసారి వస్తే బాగుంటుందని చాలాసార్లు అడిగారు. నాకు అప్పుడు వీలు పడలేదు. దేవుని చిత్తమైతే ఖచ్చితంగా సిస్టర్ నేను వస్తాను, ఖచ్చితంగా కోయంబత్తూరు. అయ్యగారికి ఇచ్చిన మాటను బట్టి దేవుడు మిమ్మల్ని బలపరిచి సేవలు ఆశీర్వాదకరంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా మనం ఒకరోజు ప్రభు వస్తాడు, మనం దేవుని సన్నిధికి వెళ్తాం, మధ్యాకాశంలో ప్రభుని చూస్తాం. ప్రభుతో పాటు మన అయ్యగారు హ్యారీ గోమ్స్ గారిని కూడా మనం చూస్తామని నమ్మకం మనకంతా ఉందని తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. దైవజనులు మరి రమేష్ అన్న ప్రేమతో ఇక్కడికి వచ్చి మరి ఆశీర్వదించి ప్రార్థన చేసి శుభములు చెప్పి దేవుని ఇవ్వాలని పిలుస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మయంపరుచుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ కూడికలో పాల్గొందిన సావకుల కుటుంబాలన్నింటికి, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి ఘనులైన సావకులందరికీ హొసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సావకుల సమూహంగా మీరందరూ ఈ మందిరంలో అడుగెట్టడం నాకు గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరిని ఇలా చూడడం, మీతో ఇలా ముచ్చటించడం, ఈ శుభ సమయాన అనేక మంది దైవ సేవకుల యొక్క దీవెనకరమైన వచనాలు వినడం దేవుడు అనుగ్రహించిన ధన్యతగాను భాగ్యంగాను నేను భావిస్తూ ఉన్నాను. మరి దైవజనులు, పరిశుద్ధులు, ఆత్మపూర్ణులు, ఘనులైన సేవకులైన హ్యారీ గోమ్స్ గారి గురించి పెద్దగా నాకు పరిచయం లేదు. కానీ చాలా సంవత్సరాల క్రితం నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారి దగ్గరికి వారు వచ్చారు, గుంటూరు శారదా కాలనీకి. అప్పుడు నేను నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారి దగ్గర పరిచయం చేస్తూ వారితో ఉన్నాను. ఆనాడు నేను ఆయనని ముఖాముఖిగా చూశాను.
ఆ తర్వాత నాకు పెద్దగా నేను చూడలేదు, పరిచయం కూడా లేదు. రెండవది, మంగళగిరిలో ఓ సభ ఏర్పాటు చేశాం. నేను ఏర్పాటు చేసిన సభకి ముందు రోజు అయ్యగారు దైవజనులు వారు మాట్లాడుతున్నారు. ఆ రోజు రాత్రి ఒక్క 15-20 నిమిషాలు నేను వారి సందేశాన్ని విన్నాను. కానీ వారు ఈనాడు మన మధ్యలో లేరు అనేదానికంటే కూడా వారి యొక్క చిరునామా ఈ భూతళం మీద నుంచి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన అడ్రస్ మారింది, అంతే. ఆయనను గూర్చిన జ్ఞాపకాలు ఈ భూతళం మీద స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. కుటుంబపరంగాను, పరిచర్య మూలంగాను, వ్యక్తిగతంగాను ఆయన దైవత్వానికి నిలయంగా నిలిచి క్రీస్తును ప్రత్యక్షపరచడానికి, క్రీస్తుని ప్రతిబింబించడానికి సంపూర్ణంగా సమర్పించుకున్న సాధనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. నేను ఎప్పుడు నా మనసులో ఒక చిన్న వేదన ఉంటుంది. అదేంటంటే, మన కండ్ల ముందే ఒక విస్తారమైన కోతకి విత్తనాలు చల్లిన ఒక తరం కళ్ళ ముందే అలాగా ఫేడ్ అవుట్ అయిపోతుంది, అంటే గతించిపోతుంది. వాళ్ళ కొరకు నిర్ణయించిన విశ్రాంతిలోనికి తరలిపోతున్నప్పుడు ఒక్కొక్క వార్త గుండెని కాస్త బరువెక్కింపచేస్తుంది, హృదయాన్ని తొలిచివేస్తుంది, కాస్త భారం కూడా కలుగుతుంది. ఎందరో గొప్ప దైవజనులు, దేవుని చేతిలో వాడబడిన తారలు, పరిశుద్ధులు, దేవునికి నోటి బోరగా చేతి పాత్రగా నిలిచిన ఘనమైన సేవకులు, రాజుబాబా అన్నయ్య గారు కానివ్వండి, ఎస్ఎన్ గారు కానివ్వండి, ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు కానివ్వండి, జోషన్న గారు కానివ్వండి, యారిగోంసాయి గారు కానివ్వండి, ఇలాంటి కొంతమంది పరిశుద్ధులైన దైవజనులు రాత్రనక పగలనక వారు విత్తనాల పంట ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ్యానికి కాస్త వెసులుబాటు కలిగింది, ఇలాంటి మాటలు స్వతంత్రంగా మాట్లాడుకోవడానికి వేదిక వచ్చింది అనంటే దీనికి వెనుక శ్రమించిన, కష్టపడిన దైవజనులు, రాత్రింబావళ్ళు, అహర్నిశలు, అన్నపానాలు మాని రెక్కల ముక్కలు చేసి శ్రమించి విత్తనాలు విత్తిన విశ్వాస వీరులు, వారి యొక్క త్యాగ ఫలితం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి ఈరోజు దైవజనులు మన మధ్యలో లేకపోవడం, ప్రేమ ఆప్యాయతలు పంచుకున్న హృదయాలు కనుక, మానవత్వం కలిగి మమకారం కలిగిన వ్యక్తులం కనుక కొద్దిపాటి దుఃఖం మనకు కలుగుతుంది. మీకైనా మాకైనా ఆ అనుబంధంలో పాలు పొందిన ప్రతి వ్యక్తికి ఓ కొద్దిపాటి దుఃఖం, ఆవేదన పొడచూపుతుంది, కాదనట్లేదు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యాన్ని పుంజుకోవాలి, అందుకోవాలి అని అనుకుంటే వారు మిగిల్చిన జ్ఞాపకాలలో మనం తలపోసుకునవలసిన శ్రేష్టమైన వాక్కులు మనకు లేఖనాల్లో మనకు కనిపిస్తాయి. చిన్న ఒక వాక్యాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. అపోస్తులుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం 36వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి వెళ్ళిపోయెను. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన చక్కటి మాటో ఈ మాట. ఇందులో 2 విధాలుగా నేను ఈ వాక్యాన్ని ధ్యానించగలను అని నేను అనుకుంటున్నాను. దావీదు సేవ చేశాడంట. ఎలా చేశాడు అంటే, తనకిష్టమైన ధోరణిలో కాదండి, తనకు నచ్చిన మెచ్చిన మార్గంలో కాదండి, తనకు తోచినది ఏదో చెయ్యాలన్న కుతూహలంతో కాదండి. ఈరోజు మనకు ఇవన్నీ
కార్యరూపకం కనిపిస్తుంటుంది లోకంలో. చేస్తున్నాం కానీ ఎవరి ధోరణిలో వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు. కానీ దావీదు సేవ చేశాడు. ఎలా చేశాడు? ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. దేవుని సంకల్పము చొప్పున. ఇది చాలా శ్రేష్టమైనదండి. సేవ చేయడం అందరం చేస్తాం, కానీ దేవుని సంకల్పము చొప్పున చేయగలిగిన వీరుడే సేవకుడు. ఆ సంకల్పాన్ని చూడగలిగిన దృష్టి కలిగిన వాడే సేవకుడు. ఆ సంకల్పాన్ని గ్రహించి ముందడుగు వేయగలిగిన మనస్సు కలిగిన వాడే సేవకుడు. మరి యారిగోబ్ సై గారు వారు చేసిన పరిచర్య ఇంత ఫలభరితంగా ఉండడానికి గల కారణం ఆయన దేవుని సంకల్పానుసారంగా దేవుని సేవ పరిచర్యను చేసి తన యాత్రను సంపూర్తిగా ఆయన నెరవేర్చి ఆయన కొరకు నిర్ణయించబడిన విశ్రాంతిలోకి ఆయన వెళ్ళాడని చెప్పడంలో సంతోషిస్తున్నాను. ఏదో ఒక సేవ చేసి నేను కూడా సేవ చేశాను అన్నట్లుగా కాకుండా దేవుని సంకల్పానుసారంగా సేవ చేయడం ఒక ఫలభరితమైన అనుభవం అని చెప్పుకోవాలి. రెండవది, ఈ వాక్య భాగంలో తన తరము వారికి సేవ చేసి, తన తరము వారికి రైట్ టైంలో. చాలా సందర్భాల్లో కొంతమందికి ఆసక్తి వస్తుంటుంది సేవ చేయాలని. ఎప్పుడు వయసు అయిపోయిన తర్వాత, పళ్ళుడిపోయిన తర్వాత, కళ్ళు మందగించిన తర్వాత, ఇంటికి పనికిరాక, గవర్నమెంట్కి పనికిరాక, ఇంటిలో దేనికి చేతగాక, అరేరే ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనుకుంటారు. చేసే అవకాశం లేదు, చేసే శక్తి లేదు, చేసే వసతి లేదు. ఎందుకంటే కాలమంతా పోయింది, సమయమంతా దాటిపోయింది, రోజులు రాజులై కూర్చున్నాయి. ఇంకేం చేస్తాడేంటి? దావీదు అలా కాదు. తన తరము వారికి, దేవుడు ఏ తరము వారికి ఆయనను నిర్ణయించాడో, ఏ తరము ప్రజల ఆశీర్వాదం కొరకు ఆయనను పుట్టించాడో, ఏ తరము ప్రజల వెలిగింపబడు నిమిత్తం దేవుడు ఆయన సంకల్పించి నిర్ణయించాడో ఆ తరము వారికి సేవ చేసి ఆయన శుభ్రంగా తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. నేను యారిగోబ్స్ గారి అయ్యగారిని గురించి నేను విశ్వాసంతో నేను చెప్పగలను. ఆయనకి దేవుడు అప్పగించిన తరానికి ఆయన మంచి పరిచర్య చేసి, దేవుని చిత్తం, దేవుని సంకల్పానుసారంగా పరిచర్య చేసి, అలుపెరుగని విశ్వాస వీరునిగా విజయ పతాకాన్ని చేతబట్టుకొని దేవుని గృహంలోనికి అడుగు పెట్టాడు ఆయన. మనం మనుషులం కనుక మనం కాస్త ఆలోచిస్తాం, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది, ఇంకా కొన్ని రోజులుంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు బాగోదు, ఆ తరము వారికి ఆయన్ని నిర్ణయించాను, అంతేనండి. నా ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారు చెప్తుండేవాళ్ళు, ఎప్పుడు ఒక తోట వేస్తే ఆ తోటలోని చెట్ల ఫలాన్ని, ఏ ఫలాన్ని ఎప్పుడు కొయ్యాలి అనేది తోటమాలికి తెలుసు. బెండకాయ ఉందనుకోండి, అది ముదరకూడదు, లేతగా ఉన్నప్పుడే కోసేయాలి. అవి కొన్నాళ్ళు ఉంచకపోయావా, బాగుంది, పచ్చగా ఉంది, ఎత్తుగా ఉంది, లావుగా ఉంది, చూడటానికి ముచ్చటగా ఉంది అంటే కుదరద్దు. ఎందుకు కుదరద్దు? 4 రోజులు ఉంచితే ఆ బెండకాయ ముదిరిపోద్ది, ఎవరికి పనికి రాకుండా పోద్ది. లేతగా ఉన్నప్పుడే కోసేయాలి. అదే సందర్భంలో మునక్కాడ ఉందనుకోండి, అది లేతగా కోసుకొని తినరు, ఎందుకంటే పసర చేదు. లేతగా ఉంటే అది ముదరాలి కొంచెం. అంటే ఒక తోటమాలికి ఆ వివేకం ఉంటుందే, సృష్టికర్తకు ఉండదా ఏంటి? అంచేత దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ చేయవిడిచే దేవుడు కాడు. దైవజనులు విశ్రాంతిలోకి వెళ్ళినంత మాత్రాన పరిచర్య ఏమో అయిపోతుందని తలంచకూడదు. ఎందుకంటే తోట దేవునిది, సంఘం దేవునిది, పరిచర్య ఆయనది. ఎవరి వంతు వాళ్ళు తోటలో పనిచేసే పనివాళ్ళంగా చేస్తున్నాము. మన కర్తవ్యాన్ని ముగించుకొని చేసిన క్రియాఫలాన్ని నెత్తి మీద పెట్టుకొని దాటి వెళుతున్నాం, అంతే.
ఇది నాది, ఇది మాది, నేను లేకపోతే ఏమీ లేదు అనడానికి మనదంటూ ఏమీ లేదు, ఏమీ కూడా లేదు. అన్నీ ఆయన దానమే, మనకున్నదంతా కృపాదానమే. ఈరోజు ఇక్కడ గనక కన్ను మూస్తే మనం తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. ఆయన ఇచ్చిన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి సంఘంలో కాస్త స్థావరం దొరికింది, ఆయన బలిపీఠం దగ్గర తల ఉంచే కృప దొరికింది, ఆయన గడప దగ్గర కాచుకుని ఉండే కాలం మనకి ఇవ్వబడింది. అంతకు మించి ఏమీ కూడా లేదండి. అంచేత నా వంతు ఒక సేవకునిగా ప్రార్థిస్తూ నేను చెప్పగలిగిన మాట, దైవజనులు లేరు అని కుటుంబ సభ్యులు కానీ, దైవజనులు లేరు అని సంఘం కానీ, ఒక తండ్రి లేడు అని కుటుంబంలో ఉన్న సహోదరి కానీ, అలాగే తల్లి కానీ ఏ క్షణం కూడా భావించవద్దని ఒక సేవకునిగా, ఒక సహోదరునిగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించి కూడగట్టి మూటగట్టి దాచిపెట్టి వెళ్ళిన తండ్రి కంటే, నేను మరలా రిపీట్ చేస్తాను ఈ మాటని, కోట్ల రూపాయలు కూడగట్టి మూటగట్టి 4 తరాలకి దాచిపెట్టిన తండ్రి కంటే భక్తిని నేర్పించి వెళ్ళిన తండ్రి శ్రేష్ఠుడు, ఎంతో శ్రేష్ఠుడు. ఆ శ్రేష్టమైన దానిని, ఆ ప్రతిష్ఠితమైన దానిని కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆయన పుష్కలంగా అందించి వెళ్ళాడు. అంచేత ఆయన అట్టిపెట్టిన, ఆయన నేర్పించిన, ఆయన చూయించిన శ్రేష్టమైన ఈవులు ఎంతో గొప్పవి. గనుక ఏదో అవుతుంది అనే అవిశ్వాసానికి ఎక్కడ తావు లేకుండా ఇక మరల ఈ పరిచర్యని, ఆయన మిగిల్చి వెళ్ళిన ఈ పరిచర్యని దేవుడు శిఖరాలకు ఎక్కిస్తాడు, ఉన్నత స్థానంలో నిలుపుతాడు, ఉన్నత స్థలముల మీద నడువ చేస్తాడు, సంఘాన్ని నలుదిశలా విస్తరిస్తాడు. ఆ స్థితికి కావలసిన కృపని దేవుడు మీకు అందిస్తాడు, మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ పని మనది కాదు, మనం భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నాము, మనకు దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని అందిపుచ్చుకున్నాం. ఇది ఆయన పని. తగు వారిని తగు కాలమందు ఆయన లేపుతాడు. కొంచెం వేదన మన మనసులో ఉంటుంది. నేను గత రాత్రి కూడా ఆశీర్వాదం పాల్ బ్రదర్తో మాట్లాడేటప్పుడు నేను జ్ఞాపకం చేశాను ఆ మాటని. మనం చేసే పరిచర్య చూడకుండానే వెళ్ళిపోయారే అనే బాధ కలుగుతుంది. నేను కొంచెం సమయం తీసుకున్నానేమో. మన రాజుబాబు అన్నయ్య, మన నాని బ్రదరుకి ఫోన్ చేసి నేను అడిగాను, ఒకసారి అన్నయ్యని కలవాలి అని, ఆయనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు. సరే రాజుబాబు అన్నయ్య విజయవాడకు వచ్చినప్పుడు నాకు నాని బ్రదర్ కాల్ చేశాడు, అన్న ఇట్లాగా మీరు చూడాలన్నారు కదా, విజయవాడ వచ్చారు అట్లా అని. నేను, అబ్రహాం పాస్టర్ గారు, వెస్లీ పాస్టర్ గారు, జీవన్ అన్న, మేము ఒక 5 మందిని కలిసి వెళ్ళాం, గదిలో కలిసాం ఆయన్ని. చాలా అవి లాస్ట్ డేస్ అనుకోండి. చాలా విషయాలు, సేవా అనుభవాలు, అనుభవపూర్ణులు, ఆత్మపూర్ణులు, అభిషక్తులైన వారి నోట ఆ రోజు మేము వింటూ వచ్చాము. ఆయన చెప్పిన మాటలో ఏది కూడా నేను మర్చిపోలేదండి. నేను ఎప్పుడు కూడా నాకు తండ్రులుగా పరిచర్య నేర్పించిన పరిశుద్ధుల పాదాల దగ్గర నేర్చుకున్నవి ఎప్పుడు నేను మర్చిపోవడానికి ఇష్టపడినండి. వాళ్ళ పాదాల దగ్గర నేర్చుకున్న ప్రతి అనుభవం ఇప్పటికీ నా మనసులో సువర్ణ అక్షరాలు, అవి చెదిరిపోవు. నా మనసులో అవి ఎంతో విలువైనవి, ముత్యాల మూటలను చెప్పాలి, నాకు అంత విలువైనవి. ఎందుకంటే నా తండ్రులు పరిచర్య చేస్తూ నేర్పించిన అనుభవాలు అవి. రాజుబాబు అన్నయ్య కూడా కలిస్తే ఆ రోజు మాట్లాడుతూ ఆయన చెప్పిన ఒక మాట, నాన్న మేము తినక తిరిగి ప్రయాసపడి పరిచర్య చేశాం, ఆ పరిచర్య మీ చేతికి వస్తుంది అంటూ ఒక చిన్న మాట, ఇది ప్రయోజనకరమైనదని నేను భావిస్తూ మీకు చెప్తున్నాను. ఆ రోజు రాజబాబు అని చెప్పిన మాట, సమస్యలు అనేవి, పరిచర్యలో ఇబ్బందులు అనేవి, పరిచర్యలో కష్ట నష్టాలు అనేవి మన నరాలలో రక్తం ఎలా ప్రవహిస్తుందో ఆ రక్తంలో ఈ సమస్యలు కూడా ఇమిడిపోయి ఉంటాయి. అవి క్రొత్తగా మరల మనకు ఎదురవుతాయని
గాబరా పడద్దు. నరాలలో రక్తం ఎలా ప్రవహిస్తుందో ఆ రక్తంలో సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆవేదనలు, అభ్యంతరాలు, అవరోధాలు ఇవన్నీ ఇమిడిపోయి ఉంటాయి. అంటే మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీతో కూడా ట్రావెల్ అవుతాయి. అవి మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టు. నేను సహోదరికి కూడా నేను ఒక సహోదరుడిగా చెప్తున్నాను, ఈ పరిచర్య అనేది దైవ సంబంధమైనది, పరసంబంధమైనది అన్నప్పుడు విశ్వాసపు పోరాటంలో ఒంటరిగానే మనం నిలవలసి వస్తుంది. అన్నప్పుడు ఏనాడు కూడా ఎవరో వస్తారు ఏదో తెస్తారని కాకుండా ఆ స్థితిలో నిలవడానికే కావలసిన శక్తిని ప్రభు దగ్గర పొందుకుంటే ప్రభు చేతుల ఘనమైన పాత్రగా మనం వాడబడగలుగుతాం. గనుక ఈ సందర్భాన నేను ఆశించేది ఏదో 4 మాటలు చెప్పి మన కర్తవ్యాన్ని ముగించుకొని చేతులు దులుపుకొని చేతులు గడుక్కొని వెళ్ళిపోవడం కాకుండా సేవకులందరం ఒక చోట కూడుకున్నాం. మరి యారిగోమ్స్ గారు చేసిన పరిచర్యని అభినందించే వారమైతే, ఆ పరిచర్యని ప్రేమించే వారమైతే మన ప్రార్థన ఈ పరిచర్యకి ఎంతైనా కావాలి. అంతకి మించి మనం ఏమి ఇవ్వలేం కదా, అంతకి మించి మనం ఏమిచ్చినా సరిపోదు కదా, అంతే కదండి. అంచేత మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తాం. ప్రార్థనా పూర్వకంగా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ పురుకొల్పుకుంటూ మన ఎదుట ఉంచబడిన ఈ బృహత్తరమైన పనిని సంతోషంతో, ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, సంతోషంతో చేయడానికి మనం అందరం కలిసికట్టుగా చేయి కలపాలని నేను మనసారా వాంఛిస్తూ, దైవజనులైన ప్రతి ఒక్కరికి నిండు వందనాలండి. అభిషక్తులు మరి ఆయా స్థలాలలో నుంచి ఈ దైవజనుణ్ణి ప్రేమించి మరి ఎంతో అంటే బిజీగా ఉన్నప్పటికీ ఈ దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా అర్థమైంది. అభిషక్తులైన దైవజనులందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. అందరికీ వందనాలు. వాస్తవంగా నాకు దైవజనులతో ఎప్పుడు వ్యక్తిగతమైన పరిచయాలు ఏం లేవు. నేను అప్పుడప్పుడు అయ్యగారి వర్తమానాలు యూట్యూబ్లో వింటాను ఎప్పుడన్నా కాస్త ఖాళీ దొరికినప్పుడు. వాస్తవంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా హ్యారీ గోమ్స్ గారి గురించి మాట్లాడవలసి వస్తే ఆయన ప్రేమను గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి వారండి. నిజంగా ఆయనలో క్రీస్తు ప్రేమను చూడగలమని మనం ఏ మూలకెళ్ళినా అయ్యగారి పేరెత్తిన వెంటనే ఆయన ప్రేమను గురించి మాట్లాడుకుంటారు. చూడండి, కోయంబత్తూరులో ప్రారంభమైన ఆ సేవని ఆయన చనిపోయిన తర్వాత మనం కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత భాగ్యం కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం ఏదో ఒక దినమున, కానీ ఇలాంటి సాక్ష్యం మనం వెళ్ళిపోయిన తర్వాత ఉంటుందా? ఇలాంటి కృప ఎంతమందికి దొరికింది? కొన్ని వందల కిలోమీటర్ల యువతలకు వచ్చి ఆయన పరిచర్య చేసి ఇంతమంది హృదయాలలో ఆయన స్థానం సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు. చూడండి, నేను ఒక్క వాక్యం ఎందుకనో నాకు గుర్తొస్తుంది. ఆ మహానుభావుడు మరి ఇక్కడ చేసిన పరిచర్య ఒక వాక్యం చదివిస్తాను నేను. దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. క్రీస్తునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, నేను వాక్యం చెప్పడం లేదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. పిలిచిన వాని కొరకు అతను యోగ్యమైన ప్రవర్తన ప్రవర్తిస్తే అతను కొరకు బహుమానం ముందుగానే సిద్ధపరిచి ఉంచాడట.
అందుకని పౌలు ఏమంటాడంటే, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను, గురి చూడనటువంటి వారిగా పరిగెత్తటం లేదు అని. అంటే దాని అర్థం, మన గురిని చెడగొట్టడానికి ఈ లోకంలో చాలా అవకాశాలు ఉన్నాయి. శత్రువు ఎప్పుడు పొంచే ఉన్నాడు. గురి వద్దకు పరిగెత్తినటువంటి వానికి గొప్ప బహుమానం ఉంది, గొప్ప బహుమానం ఉంది. ఈ గురిని చెడగొట్టేటువంటి లోకం అనేక విధాలుగా మనకు గురి పెట్టింది. ఎందుకంటే మన గురి ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లు పరిగెత్తడం. అదే దైవజనులు చేశారు. ఆయన తుది శ్వాస వరకు, చివరి శ్వాస వరకు నమ్మకమైన సేవ చేశారు. దైవజనులు ఇంతకుముందు మరి చెప్పినట్లుగా ఆయన చనిపోయి మనతో మాట్లాడుతున్నారు. ఆయన చనిపోయి మనల్ని ప్రేమించమని చెబుతున్నారు. ఆయన చనిపోయి దర్శనం కొరకు పాటుపడమని చెబుతున్నారు. ఆయన చనిపోయినట్లే ఉన్నారు కానీ మనతో మాట్లాడుతున్నారు. దయచేసి గమనించాలి, ఇలాంటి ఒక గొప్ప దైవజనుణ్ణి మనం కోల్పోవడం బాధే, కానీ ఆ ఒక్క సేవకుడు చనిపోవడం వలన ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనం అనేక మంది అలాంటి స్ఫూర్తితో ప్రేమించేవారుగాను, దర్శనం కొరకు పాటుపడేటువంటి వారుగా మనం ఇంకా బలమైన సేవ చేయుదుముగాక. మరి ముఖ్యంగా చెల్లిగారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలమ్మ. దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గొప్ప ఘనతను మిగిలించాడు, గొప్ప ఘనతను మిగిలించాడు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ఘనత మీకు నీ తండ్రి గారిని బట్టి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఘనత మాత్రమే కాదు, ఆయన అనుభవాలు మిగిలించెళ్ళారు, ఆయన భక్తిని మిగిలించెళ్ళారు. ఒక బిడ్డగా ఆయన గుర్తు చేసుకుంటే ఆయన భక్తి, ఆయన ప్రేమ, ఆయన తపన, ఆయన దర్శనం గుర్తొస్తుంది. అది నిన్ను మండిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక అనామకుడుగా చనిపోలేదు, గొప్ప స్థితిగతులు మిగిలించెళ్ళారు. ఆయన మంచి పేరుని మిగిలించారు, మంచి అనుభవాలు మిగిలించారు, మంచి స్థితిగతులు మిగిలించారు. వీటన్నిటికంటే మించినది క్రీస్తుని మీకు అప్పగించెళ్ళాడు. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. నాకంటే పెద్ద దైవజనులు, నా తండ్రి సమానులు, అభిషక్తులు, ఘనులైన సేవకులు అంతమంది ముందు ఇన్ని మాటలు నేను మాట్లాడడం అధిక ప్రసంగమే అనుకుంటాను. అయినప్పటికీ కూడా నా భావనని తెలియపరచాలన్న ఆశతో ఈ మాటలు చెప్తున్నాను. మన పెద్దలు, తండ్రి సమానులు, ఘనులైన సేవకులు బర్నబాస్ అయ్య గారు ఉన్నారు, ప్రసాదాన్నయ్య ఉన్నారు, సేవకులు అందరూ ఉన్నారు. కనుక నేను చేయగలిగిన సహాయం, మనం చేయగలిగిన సహాయం ఇదే అని నేను భావిస్తూ, సేవకులందరూ కూడా రాగలిగిన వాళ్ళందరూ ముందుకు వస్తే సహోదరి కూడా ముందుకు వస్తారు. మన దైవజనులు, తండ్రి సమానులు బర్నబాస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. సేవకులు అందరూ కూడా వస్తే మంచిది. రాగలిగిన వారందరూ కూడా రండి, ప్రార్థిద్దాం. ప్రభుకి కుటుంబాన్ని, సహోదరిని, అలాగే తల్లిని అర్పిద్దాం, సమర్పిద్దాం, ప్రభు పాదాల దగ్గర పెడదాం. రాబో దినాలలో ఈ పరిచర్యని ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించినట్లు ప్రార్థించవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. మైక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి అందరు లేచి నిలబడతారా? అలాగే దేవరాజు అయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. పెద్దలు, అభిషక్తులు, ఆత్మపూర్ణులు, ఘనులైన సేవకులు, తండ్రి సమానులు. అయ్యగారు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి అయ్యా మైక్ స్తుతి, స్తుతి. దైవజనులు దేవరాజు గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. రండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒక్క 2 నిమిషాలు చేతులెత్తి స్తోత్రం చెప్దాం, ప్రార్థిద్దాం. ఒక్క 2 నిమిషాలు. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతి చెల్లిస్తూ కాస్త మీరు ప్రార్థన చేయండి. ప్లీజ్ 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 ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. తిరిమి కమ కమ కలనా బోదరా.
అభిషేకించండి నాయన, అభిషేకించండి నాయన, అభిషేకించండి నాయన. కృపను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. నూతనమైన అభిషేకంతో మీరు నింపండి నాయన. అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకం, 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 అభిషేకించండి నాయన. స్తుతి, స్తుతి, స్తుతి నాయన. శక్తితో నింపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. హల్లెలూయా. వనవాసాయి గారు ప్రార్థన చేస్తారు, తర్వాత దేవరాసాయి గారు ప్రార్థన చేస్తారు. అత్యంత ప్రేమాపూర్ణుడు అయిన మా తండ్రి, నీ మహోన్నతమైన దివ్యనామమునకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మలను ఏర్పరచుకున్న నీవు ఘనుడవు, గొప్పవాడవు. నీ ఘనమైన పరిచర్య కొరకు మమ్మల్ని నియమించినందుకు నిన్నెంతో స్తుతిస్తున్నాం. నీ దాసులు చెప్పినట్లుగా నీ సంకల్పము చొప్పున తన తరము వారికి పని చేసి తన పనిని ముగించి తన ఇంటికి వెళ్ళిన నీ సేవకుడు హ్యారీ గోమ్సన్ గారిని బట్టి నీకు స్తోత్రం. మిగిలిన తరము వారికి పరిచర్య చేయడానికి మీరు ఇంకా ఇక్కడ మమ్మల్ని ఉంచినందుకని ఎంతో స్తుతిస్తున్నాం. ముఖ్యముగా ప్రభా వారికి మీరు అనుగ్రహించిన కుమార్తెను తేజస్విని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి సతీమణిని, వారి కుటుంబ సభ్యులను మీ చేతుల్లో పెడుతున్నాం. Anoint them, O Lord. Bless them abundantly, Lord. Use them mightily for your glory, Father, to build your kingdom. దేవాని మహిమ కొరకు వినియోగించుకోండి. ఇంతమంది దైవజనుల యొక్క హస్తములు నీ బిడ్డ పైన చాపి ఉండగా మీ నామమునకు మహిమకరమైన రీతిలో నిలబెట్టి నడిపించుకోండి. వారి ద్వారా స్ఫూర్తి పొందిన నీ సేవకులందరూ మునుపటి కంటే మించిన అభిషేకముతో నీ పని చేయడానికి కృప అనుగ్రహించి నడిపించండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవరాజు పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. మీ మధ్యాహ్న వేళ మీ దాసులందరితో కలిసి ఆమేన్, ధీరుడినైన నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మీ దాసులు ప్రియులు హ్యారీ గోమ్స్ గారిని మీ సన్నిధిలో తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీ దాసుడు మీతో కూడా ఉన్నారు, మా పితరులతో కూడా ఉన్నారు ప్రభువా. అందుకై మేము స్తుతిస్తున్నాము. మీ దాసుడు లేని లోటును మీరు తీర్చండి ప్రభువా. మీ దాసురాలను ఆదరించండి, పాపను ఆదరించండి. నజరేయుడైన యేసు నామములో చీకటి శక్తులు గద్దిస్తున్నాం ప్రభువా. మీ దాసురాల ద్వారా, పాప ద్వారా, సంఘము ద్వారా అద్భుతమైన సేవను జరిగించండి ప్రభువా. అపవాది సిగ్గుపడినట్లు మీ నామ మహిమ కొరకు రెండంతల మహిమకరంగా మీ సేవను ఘనంగా జరిగించుకోండి ప్రభువా. కర్మేల్ సంఘమును దీవించు ప్రభువా. సేవకులందరి యొక్క ప్రార్థనలతో ప్రభువా మీ దాసుని కుటుంబాన్ని ఎత్తిపట్టుకుంటున్నాం ప్రభువా. మునుపటి కంటే గొప్ప కార్యాలు మీ బిడ్డల పక్షమున జరిగించండి తండ్రి. అపవాది అవమానపరచబడినట్లు మీ ఘనమైన నామమును మహింపరచుకోండి. మీ దాసురాల్ని, పాపను, వారి కన్నీటిని తుడవండి ప్రభువా. ప్రభువా మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆ ప్రియమైన సంఘమును, పరిచర్యలో ఉన్న మీ దాసులను ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాం. నమ్మదగిన మీ హస్తాల్లో పెట్టు. మీ విశ్వాస్యతను కొనియాడుచు నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
వెలిగించిన దీపము మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా ఆమేన్ చెడివాడలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన సంఘము నీవు వెలిగించిన సంఘము నీవు వెలిగించిన జీవితం నీవు వెలిగించిన జీవితం నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే ఆరిపోదులే నీవు వెలిగించిన జీవితం నీవు వెలిగించిన జీవితం నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము యేసయ్యా 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 ఆరాధనా యోగ్యుడా యేసయ్యా యేసయ్యా ఆరాధనా యోగ్యుడా ఆరాధుడా యేసయ్యా స్తుతి పాత్రుడా యేసయ్యా ఆరాధ్యుడా యేసయ్యా నీ కృప నాకు చాలునయా ఆరాధ్యుడా యేసయ్యా నీ కృప నాకు చాలునయా ఆరాధ్యుడా యేసయ్యా నీ కృప నాకు చాలునయా కృప నాకు చాలునయా యేసయ్యా ఆరాధ్యుడా యేసయ్యా స్తుతి పాత్రుడా యేసయ్యా నజరేయుడా యేసయ్యా నీకే నా అభివందను ఆరాధ్యుడా యేసయ్యా నీకే అభివందనం ఓ అలాగే తలలు వచ్చి
పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, అలాగే సహోదరి కొరకు, తల్లి కొరకు ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మన మధ్య దేవ సహాయమాన్ ఉన్నారు. దండల దేవ సహాయమానయ్య ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా రాజా, మహిమోన్నతుడమైన మా దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులో ఎఫెసీ 1:3 ప్రకారం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు ప్రసాదించిన దేవుడు ప్రభువా, మీకు స్తోత్రములు 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 సమర్పిస్తూ ఉన్నాము నాయన. మా ప్రియమైన దైవజనుడు, మా ప్రియమైన ఆత్మీయ తండ్రి, మా ప్రియమైన ఆత్మీయ సోదరుడు నాయనా, వ్యక్తిగతంగా నన్నెంతగానో ప్రేమించిన దైవజనుడు, ప్రార్థన చేసే ప్రతిసారి విజయవాడలో నేను ఎంతో ప్రేమించే నా ప్రియమైన తమ్ముడు దేవసహాయం అని ఎంతో ప్రేమగా చెప్పేవాడు నాయన. ఈ ప్రియమైన దైవజనుని బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాం నాయన. భక్తులు ఏర్పాటు చేసిన ఈ మంచి హెడ్డింగ్ జ్ఞాపకార్థ కూడిక అని పెట్టలేదు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అని పెట్టారు. ఎంత ఆశీర్వాదము నాయన. అవును ప్రభువా, ఈ ప్రియమైన దైవజనుడిని బట్టి, ఆ ప్రియమైన దైవజనుడిని మీరు రక్షించిన విధానాన్ని బట్టి, నమ్మి దేవదూతలకు అప్పగించిన పరిచర్యను మీ బిడ్డకు మీరు అప్పగించి, మీ సేవకు మీరు పిలిచి ప్రపంచం నలుమూలలా మీ దాసుని మీరు వినియోగించి వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాము నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో దైవజనుని ప్రియమైన కుమార్తె, మీ ప్రియమైన కుమార్తె తేజస్విని పక్షంగా ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాము నాయన. మీ కృపా సింహాసనం వద్ద ఎత్తుపడుతూ ఉన్నాము తండ్రి. ఈ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి కావలసిన 7 అంతల ఆత్మ అభిషేకాన్ని ఈ యవ్వన బిడ్డ మీదకి దిగిరానిమ్మని ప్రార్థన చేస్తూ, మీ షకీనా మహిమ బిడ్డ మీదకి వచ్చును గాక. ప్రియమైన తల్లి గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. కర్మేల్ పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ సైన్యములకు ముందుగా నడిచిన దేవుడా, దావిజనులు హ్యారీ గోమ్స్ గారి పరిచర్యకు మీరు ముందుగా నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య దివ్యనామమున స్తుతులతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రార్థనలో ఏకీభవిద్దాం. చివరిగా ప్రసాద్ అన్నయ్య కూడా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ఆశీర్వాదం తీసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ దాసులు ప్రతి ఒక్కరూ మా ప్రేమ తండ్రి గారు అనేటువంటి హ్యారీ గోమ్స్ గారిని ఇలా జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా రమేష్ అన్నయ్య గారు ఇచ్చినటువంటి ఈ సమయంలో ఈ మంచి మందిరంలో మేమందరం చేరి గొప్ప గొప్ప వీరులను, గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి మా ప్రియులను అందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి ఏసన్న గారిని, రాజుబాబు గారిని, హ్యారీ గోమ్స్ గారిని, ఇంకా ముందు వెళ్ళినటువంటి గొప్ప గొప్ప వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు వాగ్దాన ఫలములు అనుభవించకపోయినా, అన్నిటినీ అనుకున్నవన్నీ జరగకపోయినా వారు విశ్వాసంతో, వారు నమ్మకంతో గొప్ప సేవ చేసి నీ దగ్గరకు వచ్చారు నాయన. మేము కూడా అదే సేవను అందిపుచ్చుకుని, అదే టార్చ్, అదే వెలుగు, అదే జ్వాల, అదే స్వార్థను, అదే మేనిఫెస్టేషనల్ మినిస్ట్రీని, అదే మోటివేషనల్ మినిస్ట్రీని, అదే మినిస్ట్రీని మేము కొనసాగించడానికి సహాయం చేయండి. ఏ ప్రోత్సాహకరమైనటువంటి వరాలు ఇచ్చావో, ఏ ప్రత్యక్షత వరాలు ఇచ్చావో, ఏ పరిచర్య వరాలు ఇచ్చి మా ముందు తరాన్ని వాడుకున్నావో, ఈనాడు కూడా అదే తరాన్ని నువ్వు వాడుకుంటున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మా తర్వాత తరం కూడా అలాగే వాడబట్టడానికి సహాయం చేయండి. నీ దాసులకు ఏవేవే ఆలోచనలు ఇచ్చావో అదంతా దైవదాసురాల ద్వారా, కుమార్తె ద్వారా, హ్యారీ గమ్స్ మినిస్ట్రీస్ ద్వారా ఉన్నటువంటి వారందరి ద్వారా నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన యాచక సమూహానికి, అలాగే హ్యారీగోమ్స్ గారి అయ్యగారి పరిచర్యలకును, కుటుంబానికి, మరి ముఖ్యంగా తల్లికిని, సహోదరికి సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమెన్. అందరూ చెప్దామండి ఆమెన్, ఆమెన్, ఆమెన్.